ప్రముఖ సామాజిక కార్యకర్త పద్మశ్రీ వనజీవి రామయ్య కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఇవాళ ఉదయం గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు ఆయన ఖమ్మం ప్రభుత్వ దవాఖానకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. రామయ్య స్వస్థలం ఖమ్మం రూరల్ మండలం రెడ్డిపల్లి గ్రామం. తన జీవితమంతా మొక్కలకే అంకితమిచ్చారు. 1,000కి పైగా మొక్కలు నాటి సరికొత్త చరిత్ర సృష్టించారు. వృక్షో రక్షితి రక్షితః అంటూ నిత్యం ప్రచారం చేసిన ఆయన రోడ్ల పక్కన పాఠశాలలు, దవాఖానాలు, దేవాలయాల్లో మొక్కలు నాటారు. ట్రీ మ్యాన్ ఆఫ్ ఇండియాగా గుర్తింపు పొందిన రామయ్య సేవలకు గాను పలు సంస్థలు అవార్డులతో సత్కరించారు. 2005లో సెంటర్ ఫర్ మీడియా సర్వీస్ సంస్థ నుంచి మనమిత్ర అవార్డు ఇచ్చింది. యూనివర్సల్ గ్లోబల్ పీస్ అనే అంతర్జాతీయ సంస్థ ఆయనకు గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసింది. 1995లో భారత ప్రభుత్వం నుంచి వనసేవ అవార్డు లభించింది. ఇక 2017లో కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీతో సత్కరించింది. రామయ్యకు భార్య, 3 కొడుకులు, 1 కూతురు ఉన్నారు. కాగా రామయ్య మృతితో ప్రకృతి ప్రేమికులు శోక సముద్రంలో మునిగిపోయారు. రామయ్యను కడిసారి చూడడానికి భారీగా తరలి వస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి, మాజీ సీఎం కేసీఆర్, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సహా పలువురు రాజకీయ నేతలు రామయ్య మృతి పట్ల సంతాపం తెలిపారు.